ఐరన్ ఓర్ అంటే మనకి ఓబులాపురం మైనింగ్స్ ఉన్నాయి, ఎక్కడ కూడా తీయచ్చు కదా. సరే, కడప జిల్లాలో ఐరన్ ఓర్ ఉంది, చిత్తూరు జిల్లాలో ఉంది, కర్నూలులో ఉంది, అనంతపూర్లో ఉంది. రాయలసీమలో ఆ ఫ్యాక్టరీకి ఏ లోటు లేదు. ప్రొవైడెడ్ లో గ్రేడ్ని కన్వర్ట్ చేసుకోవాలి. ప్లెంటీ ఆఫ్ మినరల్ ఈజ్ అవైలబుల్ ఈవెన్ ఇన్ రాయలసీమ. అంతకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అట్ ద టైమ్ ఆఫ్ డివిజన్. మీరు 20 లక్షల టన్నులు ఇవ్వండి, తప్పేమా? మీరు ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తారు? స్టాప్ ద ఎక్స్పోర్ట్స్, కాన్సన్ట్రేట్ చేయండి, ఇవ్వండి, ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి. మైనింగ్ లైఫ్ ఉంది కదా, 100-200 ఇయర్స్ లైఫ్ ఉంది. ఇంకా నేను స్టీల్ మినిస్ట్రీలో ఉండి స్టడీ చేసినటువంటి అంశం కాబట్టి క్షుణ్ణంగా చెప్పగలుగుతాను. అది పక్కన పెట్టినారు. విశాఖలో అజిటేషన్ స్టార్ట్ చేసినారు, రైల్వే జోన్ అని. ఆ అంశం అట్లే ఉండిపోయింది. విజయవాడ ప్రజలు, విశాఖ ప్రజల్లో మధ్యలో ద్వేషాలు వచ్చేసా. స్పెషల్ స్టేటస్ సబ్జెక్టు. నాగరాజు గారు ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఈ 1 year స్టడీ చేసినటువంటి మంత్రులు కానీ నిర్ణయాలకు సంబంధించి 8 అంశాలపైన వీళ్ళు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా సరే లోపల బయట ఎవరైనా స్పెషల్ స్టేటస్ అనే పదం వాడింటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, నేను రాజకీయాల్లో ఉండను. వెంకయ్యనాయుడు గారు భావోద్వేగంతో కడుపులోని బాధ వెళ్ళబుచ్చినారు. తెలుసు వెంకయ్యనాయుడు గారికి పాడైపోతారు, లోటు బడ్జెట్, క్యాపిటల్ సిటీ లేదు, తెలంగాణలో ఉండనీరు ఆంధ్రుల్ని, చాలా చిన్న చూపు ఆంధ్రుల పైన. రెచ్చగొట్టడం చాలా ఎంతసేపు పట్టదు. మీకు తెలుసు కదా ఉద్యమాలు ఎట్లా జరిగినాయో. 1964లో అబ్జర్వింగ్ ద స్టేట్ కండిషన్స్, వెదర్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ హిల్లీ టెరైన్, ట్రైబల్స్ ఉండి లేదు ఆర్థిక విధానాలు సరిగా లేకపోతే అక్కడ పరిస్థితి ప్రభావాలు, జీవన పరిణామాలు పోల్చుకుంటే ఇతర స్టేట్స్కు స్పెషల్ స్టేటస్ అనేది 1964లో తెచ్చి 3 స్టేట్స్కి ఇచ్చారు, జమ్మూ కాశ్మీర్, అస్సాం, నాగాలాండ్. తర్వాత పొలిటికల్ గెయిన్స్, పొలిటికల్ దీంతో ఇంకా 8 యాడ్ చేసినారు. 11 స్టేట్స్ అయినాయి. ఇప్పుడు ఏమన్నా ఒక్క రాష్ట్రం స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఇచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేయూతనిచ్చింది, స్పెషల్ స్టేటస్ ఇచ్చి, ఎస్ రాజ్యాంగ పరంగా మనం చేసిన మేలు వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు చెప్పమనండి. లేదే. ఎందుకు మాట్లాడాడు ఈయన? ఆయన బాధ అయింది. ఆయన చెప్పినంత మాత్రం ఆయన దోషి కాదు. మన్మోహన్ సింగ్ గారు ఏమన్నారు? ఓబీ ఇంక్లూడ్ కరేగా, ఓబీ ఇంక్లూడ్ కరేగా. ఈయన ఏం సార్, 2 terms ప్రైమ్ మినిస్టర్ ఆయన, ఓబీ ఇంక్లూడ్ కరేగా. లోక్సభలో పాస్ అయిన బిల్లు రాజ్యసభ ఆమోదం పొందాలి, తర్వాతనే ప్రెసిడెంట్కి పోతుంది. రాజ్యసభలో అమెండ్మెంట్స్ తెచ్చినప్పుడు అగైన్ ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు లోక్సభ టు కన్సిడర్ అండ్ డిస్కస్ అబౌట్ ద సబ్జెక్ట్ విచ్ హ్యాస్ బీన్ అమెండెడ్ ఇన్ రాజ్యసభ టు బీ డిస్కస్ ఇన్ లోక్సభ. అగైన్ ఇట్ హ్యాస్ టు బీ ప్రాసెస్డ్ అండ్ పాస్డ్. ఎక్కడ జరిగింది? క్యాబినెట్ అప్రూవల్, దాని మీద ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్కి పంపిస్తారు. చెల్లుతుందా? ఉండవల్లి గారు ఎంత క్లియర్గా చెప్పినారు. తప్ప ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషనల్ రైట్స్ అందరికీ ఉన్నాయి మాట్లాడేదానికి. రాజ్యాంగ పరంగా మీరేమన్నా చేసినారా? లేదే. నియంతృత్వ పరిపాలన, నేను అన్నది ఒక జులుం. ప్రజాస్వామ్యం మర్చిపోయినారు, అందుకే 44 వచ్చినాయి. అంటే ఓపికగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండింటే ఈరోజు పరిస్థితి ఏమంటారు? సీఎం అయ్యాడు అంటారా? డెఫినెట్గా, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జగన్ని, దో ఈజ్ ఎ జూనియర్ యంగ్ బాయ్,
సీనియర్స్ అంతా ఉన్నారు కదా, వెల్ విషర్స్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అండ్ వెల్ విషర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. 100కి 100 కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం అందరూ కృషి చేసిండేవాళ్ళు. అందరూ